నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. క్రైస్తవ విశ్వాసిగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనంలో ఉన్నట్లు ఇక్కడ అద్భుతమైన కృపాభరితమైన వాగ్దానాలను ఎవరూ పొందలేరని పౌలు ఏ అపార్థానికి తావు లేకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులు శరీరము ఆత్మలలోని ప్రతి లోపాన్ని కడుక్కోవాలి. అంటే భక్తిరహితమైన అన్ని రాజీ పడిపోయే ధోరణుల నుండి, శరీర వాంఛల నుండి స్పష్టంగా వేరైపోవాలి. వాటిని నానాటికి మరింతగా ద్వేషిస్తూ వాటి నుండి పారిపోవాలి. 51వ సంకీర్తన 10వ చరణం. దావీదు పట్టించుకునేది ఇతరులకు తాను ఎలా కనిపిస్తున్నాడో అన్నదాని గురించి కాక దేవుని ఎదుట తన అంతరంగపు స్థితి గురించి ఈ వచనాలలో మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయంలో పాపంతో నిండి ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి నా అంతరంగంలో పరిశుద్ధతను యథార్థతను కలుగుజేయుము. మరియు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక పాపంతో మలినమైన నా మనస్సును తీసివేసి స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అని పశ్చాత్తాపం నిండిన హృదయంతో వేడుకుంటూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఈ భూమి మీద జీవించినంత కాలం దేవునికి ఇష్టలంగా జీవించుట కొరకు ప్రయాసపడాలి. భయభక్తులు కలిగి జీవించాలి. మన మాట, క్రియ, ప్రవర్తన ఆధారంగా మనకు తీర్పు తీర్చుటకు, వాటి నిమిత్తం ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు వలె మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడుక్కొని పవిత్రులుగా మార్చబడుటకు దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయనను పశ్చాత్తాపంతో వేడుకోవాలి. ఆమేన్.